ఓపెన్ చేస్తే డానీ తన హస్బెండ్ టెడ్తో కలిసి ఒక కొత్త ఇంటికి వస్తుంది. టెడ్ ఒక మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుంటాడు. సో తన హాస్పిటల్కి వెళ్ళగా డానీ ఒక్కతే తమ కొత్త ఇంటిని సర్దుతుంటుంది. కారులో ఉన్న కొన్ని వస్తువుల్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు డానీ కార్ దగ్గరికి వెళ్ళి అందులోని వస్తువుల్ని తీసుకుంటుండగా తనకి చీకట్లో కాస్త చప్పుడు వినిపిస్తుంది. కానీ తను లైట్ వేసి అక్కడంతా చెక్ చేస్తే తనకక్కడ ఎవరూ కనిపించరు. కాబట్టి తన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా కారులో ఉన్న వస్తువుల్ని తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తుంది. అయితే తను ఇంట్లోకి వచ్చిన కొద్దిసేపటికే బయట నుంచి ఎవరో డోర్ని ఓపెన్ చేస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. సో డానీ టెన్షన్ పడుతూ పీప్ హోల్ని ఓపెన్ చేయగా అక్కడ ఉలెన్ బూల్ నిలబడి ఉంటాడు. బూల్ని చూసిన డానీ ఒక్కసారిగా భయపడిపోతుంది. యాక్చువల్గా ఈ బూల్ కూడా డాక్టర్ టెడ్ యొక్క పేషెంటే. బూల్ డానీతో, ఇందాక నువ్వు డోర్ ఓపెన్ చేసి కార్ దగ్గరికి వెళ్ళావు కదా, ఆ సమయంలో ఎవరో అన్నోన్ పర్సన్ మీ ఇంట్లోకి చొరబడ్డాడు. కాబట్టి డోర్ ఓపెన్ చేయకండి, నేను లోపలికి వచ్చి మీకు సహాయం చేస్తానని అంటాడు. కానీ డానీ మాత్రం బూల్ మాటల్ని నమ్మదు. ఇక్కడ నేను తప్ప మరెవరు లేరు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని డానీ అంటది. అప్పుడు బూల్, వాళ్ళ మాటలు నాకు గోడ లోపల నుంచి వినిపించాయి, అందుకనే నేను నీకు సహాయం చేసేందుకు ఇక్కడికి వచ్చా. తీరా చూస్తే ఎవరో అన్నోన్ పర్సన్ మీ ఇంట్లోకి చొరబడడం నాకు కనిపించింది. నేనేం అబద్ధం చెప్పట్లేదు, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, నేను మీకు సహాయం చేస్తానని డానీతో అంటాడు. కానీ తనకి మాత్రం బూల్ చెప్తున్న మాటలపై ఎంతకీ నమ్మకం రాదు. ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే బూల్ వల్లనే తనకి ఏదైనా ప్రమాదం కలుగుతుందేమో అని డానీ అనుకుంటుంది. అయితే అదే సమయంలో ఇంట్లో నుంచి ఏవో చప్పుళ్ళు వినిపించడంతో నిజంగానే లోపలెవరో ఉన్నట్టుందని డానీ భయపడిపోయి బూల్ చెప్పినట్టుగా డోర్ ఓపెన్ చేసేందుకు హ్యాండిల్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత డానీకి ఏం జరిగింది, బూల్ డానీని ఏం చేశాడు, నిజంగానే ఒక అన్నోన్ పర్సన్ డానీ ఇంట్లోకి చొరబడ్డా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం మూవీలోకి వెళ్లాల్సిందే. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఆడిటీ అనే ఐరిష్ హర్రర్ ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలా రిలాక్స్ అవుతూ సరదాగా ఈ కథ మొత్తం వినేసేయండి. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ స్టోరీ కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే డానీ ఇన్సిడెంట్ జరిగిన సంవత్సరం తర్వాత స్టోరీ మొదలవుతుంది. ఉలెన్ బూల్ డానీని చంపేశాడని టెడ్కి తెలిసి తనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి చాలా పెద్ద తప్పు చేశామని టెడ్ అనుకుంటాడు. దాంతో బూల్ని మళ్ళీ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఒకరోజు రాత్రి బూల్ తన రూమ్లో నిద్రపోతుండగా ఒక అన్నోన్ పర్సన్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి బూల్ తలని దారుణంగా బద్దలు కొడతాడు. దాంతో బూల్ అక్కడికక్కడే చనిపోతాడు. యాక్చువల్గా బూల్ యొక్క కుడుకన్ను నిజమైంది కాదు, అదొక ఆర్టిఫిషియల్ ఐ. డానీకి ఒక సిస్టర్ ఉంటుంది, తన పేరు డార్సీ. ఈ డానీ అండ్ డార్సీ ఇద్దరు ట్విన్స్ అన్నమాట. అయితే డార్సీకి కళ్ళు కనిపించవు, కానీ ప్రస్తుతం తనొక యాంటిక్ షాప్ని రన్ చేస్తుంటుంది. అండ్ తను సైకిక్ కూడా. ఎవరిదైనా పర్సనల్ ఐటెంని టచ్ చేసి దాని ద్వారా ఆ పర్సన్ యొక్క పాస్ట్ అంతటిని డార్సీ తెలుసుకోగలదు. ఉలెన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐని డార్సీ అడగడంతో టెడ్ ఆ ఐని తీసుకుని డార్సీ వద్దకు వస్తాడు. దీన్ని చూడగానే కోపంగా నా కాలితో గట్టిగా తొక్కేయాలనిపించింది, కానీ నువ్వు అడిగావు కాబట్టి నీ దగ్గరికి తీసుకొచ్చా, అయినా నువ్వు దీంతో ఏం చేస్తావని టెడ్ డార్సీని అడుగుతాడు. అప్పుడు డార్సీ, వాడు డానీని చంపేశాడుగా, సో కనీసం వాడు చనిపోతున్నప్పుడైనా సరే తను డానీని చంపినందుకు కాస్తైనా పశ్చాత్తాపడ్డాడో లేదో తెలుసుకుంటారని డార్సీ అంటది. అలా వాళ్ళ మాటల సందర్భంలో ప్రస్తుతం టెడ్ యానా అనే అమ్మాయితో చాలా రోజుల నుంచి రిలేషన్లో ఉన్నాడని డార్సీకి తెలిసి తను కాస్త అప్సెట్ అవుద్ది. అంటే తన సిస్టర్ డానీ చనిపోయి సంవత్సరం కూడా కాకముందే టెడ్ డానీని మర్చిపోయి ఇంకో అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళాడని డార్సీ అలా అప్సెట్గా ఫీల్ అవుద్ది. డార్సీ షాప్లో ఒక బెల్ ఉంటుంది, అదేమీ మామూలు బెల్ కాదు. ఆ బెల్ని ఎవరైనా ప్రెస్ చేశారంటే ఒక దయ్యం ప్రత్యక్షమవుద్ది. దీని స్టోరీ ఏంటంటే, జాక్ అనే వ్యక్తి ఒక హోటల్లో బెల్ బాయ్గా వర్క్ చేస్తుంటాడు. అయితే ఆ హోటల్లోనే జేసన్ అనే పర్సన్ స్టే చేస్తుంటాడు. ఒకసారి జేసన్ ఫుల్గా తాగి హోటల్లోకి రావడంతో జేసన్ని రూమ్లోకి తీసుకెళ్లేందుకు జాక్ హెల్ప్ చేస్తుంటాడు. అప్పుడు తాగిన మత్తులో ఉన్న జేసన్ పొరపాటున జాక్ని మెట్లపై నుంచి కిందకి తోసేయడంతో జాక్ మెడ విరిగి చనిపోతాడు. అలా అప్పటి నుంచి ఆ బెల్ని ఎవరైనా ప్రెస్ చేశారంటే జాక్ వెంటనే ప్రత్యక్షమవుతాడు. ఈ విషయం తెలియక జాక్ చనిపోయిన తర్వాత ఆ బెల్ని ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ప్రెస్ చేస్తారు. అలా వాళ్ళు బెల్ని ప్రెస్ చేయగానే జాక్ ప్రత్యక్షమై వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీని డార్సీ టెడ్కి చెప్తుంది, కానీ టెడ్ తన మాటలను అంతగా నమ్మడు. ఇప్పుడు ఈ బెల్ బాయ్ స్టోరీని నేను మీకు ఎందుకు చెప్పానో లాస్ట్లో ఒక ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అర్థమవుద్ది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నిజానికి ఈ బెల్ మాత్రమే కాదు, డార్సీ షాప్లో ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒక హర్రర్ స్టోరీకి కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ వస్తువుల్ని కొనుక్కుంటే మాత్రం ఆ వస్తువుకున్న కర్స్ అక్కడితో పూర్తిగా కంప్లీట్ అయ్యి ఆ వస్తువు మామూలు ఐటెంగా మారిపోద్ది. కట్ చేస్తే డార్సీ ఇంటికెళ్ళి ఉలెన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐపై తన చేతిని ఉంచుతుంది. అప్పుడే తనకి డానీ యొక్క మరణం గురించి ఒక నిజం తెలుస్తుంది. దాంతో డార్సీ చాలా ఏడుస్తుంది. అసలు ఆ నిజమేంటో మనం కూడా కొన్ని నిమిషాల్లో తెలుసుకుందాం. యానా టెడ్తో మాట్లాడుతూ నిన్న రాత్రి నాకు డానీ కనిపించి వెంటనే మాయమైపోయిందని చెప్తుంది. అప్పుడు టెడ్, అంటే తన దెయ్యంగా మారిందంటావా అని యానాతో అంటాడు.
అలా అని కాదు, నువ్వు రాత్రులు కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తుండడం వల్ల నాకు ఈ ఇంట్లో ఒక్కదానికి నిద్ర పట్టట్లేదు. అలా సరిగా నిద్ర లేకపోవడం వల్ల నాకు ఇలా విచిత్రంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి నీ నైట్ డ్యూటీస్ కంప్లీట్ అయ్యే వరకు నేను సిటీలోనే నా అపార్ట్మెంట్లోనే స్టే చేస్తానని యానా అడిగిద్ది. సరే అలాగే చేయని టెడ్ ఒప్పుకుంటాడు. అప్పుడే డార్సీ ఒక బాక్స్ని తీసుకుని టెడ్ ఇంటికి వస్తుంది. డార్సీని చూసిన టెడ్ అండ్ యానా కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నిజానికి ఆ రోజు డానీ యొక్క మొదటి యానివర్సరీ అనమాట. డెత్ యానివర్సరీ. అందుకని డార్సీ టెడ్ ఇంటికి వస్తుంది. బట్ టెడ్ డార్సీతో, ఈరోజు నాకు నైట్ షిఫ్ట్ ఉంది, హాస్పిటల్లో ఫుల్ వర్క్ అండ్ యానా కూడా ఈరోజు రాత్రికి సిటీలోని తన అపార్ట్మెంట్కి వెళ్తుందని అంటాడు. అంటే ఇండైరెక్ట్గా డార్సీని తమ ఇంట్లో స్టే చేయొద్దని చెప్తాడనమాట. కానీ డార్సీ తన మాటల్ని పట్టించుకోకుండా, పర్లేదు నేను ఒక్కదాన్నే ఇక్కడ స్టే చేస్తాలే అని అంటది. తర్వాత డార్సీ తన బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వుడెన్ డాల్ని బయటకు తీస్తుంది. డార్సీ టెడ్తో, ఇది నేను మీకు ఇస్తున్న ఒక ప్రజెంట్ అని చెప్తుంది. ఆ బొమ్మ చూడడానికి చాలా క్రీపీగా ఉంటుంది. సో దాన్ని తమ ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయినా సరే ముఖం మీదే నో చెప్పలేక డార్సీ ప్రజెంట్ని టెడ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక కొంచెం సేపటి తర్వాత టెడ్ రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అండ్ యానా కూడా రెడీ అయ్యి సిటీకి బయలుదేరేందుకు సిద్ధమవుతుంది. కానీ తన కార్ కీస్ ఎక్కడున్నాయో యానాకి కనిపించవు. తను చాలా చోట్ల కీస్ కోసం వెతికిద్ది, కానీ తనకు అవి ఎక్కడా కనిపించవు. సో ఇక చేసేదేం లేక సిటీకి వెళ్లే ప్లాన్ని యానా క్యాన్సిల్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఆ వుడెన్ డాల్ని కొన్ని సంవత్సరాల క్రితం ఒక విచ్ డార్సీ మదర్కి గిఫ్ట్గా ఇస్తుంది. దాన్ని ఇప్పుడు డార్సీ టెడ్కి ప్రజెంట్ చేస్తుంది అనమాట. కట్ చేస్తే రాత్రి సమయంలో డార్సీ యానా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ మాటల సందర్భంలో డార్సీ ఒక సైకిక్ అన్న విషయం యానాకి తెలుస్తుంది. అండ్ ఇక్కడే డార్సీ ఒక ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. అదేంటంటే డానీని చంపింది ఒలెన్ బూల్ కాదు. డోర్ ఓపెన్ చేసేందుకు డానీ తలుపు వద్దకు వెళ్తుంది. బట్ తనకి బూల్ మాటలపై నమ్మకం కలగక డోర్ని ఓపెన్ చేయదు. అప్పుడు బూల్ డానీతో, సరే నేను సిటీలోకి వెళ్ళి పోలీసుల్ని సహాయానికి తీసుకొస్తా, నీకు మాత్రం ఇంట్లో ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తు అని చెప్పి బూల్ సిటీలోకి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత నిజంగానే ఇంట్లో నుంచి ఏవో చప్పుళ్ళు వినిపిస్తుండడంతో డానీ బాగా భయపడిపోయి బూల్ని గట్టిగా పిలుస్తుంది. కానీ బూల్ సిటీలోకి వెళ్ళిపోయి ఉంటాడు కదా. దాంతో డానీ ఒంటరిగా భయపడుతూ టెంట్లో దాక్కుని ఉండగా ఒక మాస్క్ మెన్ సడన్గా అక్కడికి వచ్చి డానీని దారుణంగా చంపేస్తాడు. ఈ విషయాలన్నింటినీ డార్సీ ఇప్పుడు యానాకి చెప్తుంది. అండ్ ఆ మాస్క్ మెన్ ఎవరో కాదు, టెడ్ కోవర్కర్ అయిన ఐవన్. ఈ విషయాలన్నీ ఒలిన్ బూల్ యొక్క ఆర్టిఫిషియల్ ఐపై డార్సీ తన చేయి ఉంచడం ద్వారా ఇవన్నీ తనకు తెలుస్తాయన్నమాట. ఇదంతా విని యానా ఆశ్చర్యపోద్ది. తర్వాత తను టెడ్కి ఫోన్ చేసి, నీ వైఫ్ని చంపింది ఒలిన్ బూల్ కాదు, తనని చంపింది ఐవన్ అంటా అని యానా చెప్పుద్ది. అది విని టెడ్ కూడా కాస్త షాక్ అయిపోతాడు. కట్ చేస్తే ఫోన్ మాట్లాడిన తర్వాత యానా అప్స్టేర్స్ నుంచి కిందికి వస్తుంది. ఆ సమయంలో డార్సీ నిద్రపోతుంటుంది. యానా వుడెన్ డాల్ దగ్గరికి వెళ్ళి ఆ డాల్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అప్పుడు తనకి దాని తల భాగాన 5 హోల్స్ కనిపిస్తాయి. ఒక్కో హోల్లో ఒక్కో ఐటెం ఉంటుందన్నమాట. ఒక హోల్లో కొంత హెయిర్, ఇంకో హోల్లో డార్సీ డానీల చిన్నప్పటి ఫోటో, మరొక దాంట్లో డార్సీ డానీల పెద్దప్పటి ఫోటో అండ్ మిగతా 2 హోల్స్లో బ్లడ్ అండ్ టీత్ ఉంటాయి. అలా యానా వాటిని చెక్ చేస్తుండగా డార్సీ సడన్గా నిద్ర నుంచి మేల్కొని వాటిని లోపల పెట్టేశాయని యానాపై కోప్పడుతుంది. సో యానా వాటిని వెంటనే లోపల పెట్టేసి డార్సీకి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్తుంది. ఇక డార్సీ ఆ బొమ్మకి ఎదురుగా కూర్చొని ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది. టెడ్ హాస్పిటల్లో క్రూయల్ మెంటాలిటీ ఉన్న ఒక మెంటల్ పేషెంట్ ఉంటాడు. వాడు మనుషుల్ని బతికుండగానే పచ్చిగానే తినేస్తాడనమాట. అందుకని వాడి నోటిని లాక్ చేసి వాడిని ఒక సేఫ్టీ రూమ్లో సెక్యూర్గా ఉంచుతారు. యానా నిద్రపోవడానికి ట్రై చేస్తుండగా దయ్యం రూపంలో ఉన్న డానీ ఒక్కసారిగా ప్రత్యక్షమై ఇక్కడి నుంచి పరిగెత్తు అని గట్టిగా అరుస్తుంది. దాంతో యానా ఒక్కసారిగా భయపడిపోయి అప్స్టేర్స్ నుంచి కిందకు వచ్చేస్తుంది. అదే సమయంలో డార్సీ తీసుకొచ్చిన బాక్స్ లోపల నుంచి ఏదో సౌండ్ రావడంతో యానా ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. తీరా చూస్తే అందులో తన కార్ కీస్ ఉంటాయి. ఇక యానా వెంటనే వాటిని తీసుకుని అక్కడి నుంచి కారులో సిటీకి వెళ్ళిపోద్ది. కొంచెం సేపటి తర్వాత టెడ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో పవర్ ఆఫ్ అయి ఉండడంతో ఇల్లంతా చీకటిగా ఉంటుంది. టెడ్ అప్స్టేర్స్కి వెళ్తుండగా అక్కడ డార్సీ ఒక చోట కూర్చుని ఏడుస్తుంటుంది. టెడ్ డార్సీతో, ఎన్నిసార్లు ఫోన్ చేసినా యానా లిఫ్ట్ చేయడం లేదు, అసలు తను ఎక్కడుందని అడుగుతాడు. అప్పుడు డార్సీ డానీ యానాని భయపెట్టిందని చెప్తుంది. అప్పుడు టెడ్, డానీని ఒలిన్ బూల్ కదా చంపింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాడు ఇక్కడికి వచ్చి డానీని చంపేశాడు, కానీ నువ్వేమో నా కోవర్కర్ ఐవన్ డానీని చంపేశాడని యానాతో చెప్పావంటగా, నీ మనసేమంతా బాలేనట్టుంది, అందుకే నీకు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఒకసారి నాతో హాస్పిటల్కి వస్తే నేను నిన్ను చెక్ చేస్తానని డార్సీతో అంటాడు. ఇక్కడే డార్సీ ఇంకో ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. డానీని చంపింది ఐవన్. ఒలిన్ డానీకి హెల్ప్ చేసేందుకే ఇక్కడికి వచ్చాడు. ఈ విషయం తెలియక నేనే ఒలిన్ బూల్ని చంపేశా అని డార్సీ అంటది. అసలు డానీ ఎలా ఉంటుందో కూడా ఐవన్కి తెలియదు. అలాంటిది తనెందుకు డానీని చంపుతాడని టెడ్ అంటాడు. ఎందుకంటే డానీని చంపమని నువ్వేగా ఐవన్కి చెప్పావని డార్సీ అంటది. అది విని టెడ్ షాక్ అయిపోతాడు. అసలు మ్యాటర్ ఏంటంటే టెడ్ యానా గత 2 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉంటారు. వాళ్ళ రిలేషన్కి డానీ అడ్డుగా ఉందని భావించి డానీని చంపేయమని టెడ్ ఐవన్కి చెప్తాడు. ఈ విషయాలన్నీ అవతల రూమ్లో ఉన్న ఒలిన్ బూల్ వినేస్తాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒలిన్ డైరెక్ట్గా డానీ వద్దకెళ్ళి తనకి హెల్ప్ చేసేందుకు ట్రై చేస్తాడు.
కానీ ఒలిన్ మాటల్ని డానీ నమ్మకపోవడం, ఒలిన్ పోలీసుల సహాయం కోరేందుకు సిటీలోకి వెళ్లడం, ఆ తర్వాత ఐవన్ డానీని చంపేయడం జరుగుతాయి. ఈ విషయాలన్నీ డార్సీ తన సైకిక్ పవర్స్ ద్వారా తెలుసుకుంటుంది. నిజం తెలుసుకున్న డార్సీ టెడ్ని చంపేందుకే తన ఇంటికి వస్తుంది. కానీ ఒక్కసారే చంపేస్తే తన పగ తీరదని, కాబట్టి టెడ్ సర్వస్వం కోల్పోయి బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేయాలని డార్సీ డిసైడ్ అవుద్ది. టెడ్ డార్సీతో ఇవేవీ నిజం కాదు, ఒలినే డానీని చంపేశాడు, డానీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన డిటెక్టివ్ పీటర్ కూడా అదే నిజమని చెప్పి కేసు క్లోజ్ చేశాడు. కావాలంటే నేను వెళ్ళి తనని నీకు ఫోన్ చేయమని చెప్తా, తను నీకు డానీ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాడని చెప్పి టెడ్ తన మొబైల్ని డార్సీ ఎదురుగా పెడతాడు. నేను వెళ్ళి డిటెక్టివ్ పీటర్ చేత కాల్ చేయిస్తా, సో ఈ మొబైల్కి కాల్ వచ్చిన వెంటనే ప్లీజ్ ఫోన్ మాత్రం డెఫినెట్గా లిఫ్ట్ చేయి, అప్పుడే నీకు నిజాలు తెలుస్తాయని చెప్పి టెడ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టెడ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడున్న మొబైల్ ద్వారా డార్సీ దగ్గర ఉన్న మొబైల్కి కాల్ చేస్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తన ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే ముందు డార్సీ ఎదురుగా ఉన్న ఒక బ్లాక్ని టెడ్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు ఆ మొబైల్ని అందుకునేందుకు డార్సీ ట్రై చేసిందంటే తన ఆ బ్లాక్ నుంచి కింద పడి చనిపోద్ది. అండ్ టెడ్ యొక్క ప్లాన్ కూడా అదే అన్నమాట. ఈ విషయం తెలియని డార్సీ ఫోన్ని లిఫ్ట్ చేసేందుకు ముందుకు వస్తుంది. అలా తన బ్లాక్ గుండా అప్స్టేర్స్ నుంచి కిందకి పడిపోద్ది. తర్వాత టెడ్ ఐవన్కి విషయం చెప్పి నువ్వు వెంటనే మా ఇంటికి వెళ్ళు అని అంటాడు. సో ఐవన్ టెడ్ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే అక్కడ డార్సీ రక్తపు మడుగుల్లో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటుంది. ఐవన్ టెడ్కి ఫోన్ చేసి నీ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని చెప్తాడు. అప్పుడు డార్సీ వీఆర్ కనెక్టెడ్ అని చెప్పి తన చేతి వేళ్ళని ఛాతీలోకి గుచ్చుకుంటుంది. ఇక వుడెన్ డాల్కి ప్రాణం వస్తుందన్నమాట. అలా అది నడుచుకుంటూ వెళ్ళి ఐవన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. డాల్ నుంచి తప్పించుకునేందుకు ఐవన్ అప్స్టేర్స్ నుంచి కిందకు దూకేస్తాడు. ఆ ప్రయత్నంలో తన కుడికాలు విరిగిపోయి లోపలున్న ఎముక బయటకు వచ్చేస్తుంది. ఇక చివరికి డాల్ ఐవన్ని చంపేయబోతుండగా కొనప్రాణంతో ఉన్న డార్సీ చివరి శ్వాస వదులుతుంది. దాంతో వుడెన్ డాల్ కూడా ప్రాణం కోల్పోయి బొమ్మగా మారిపోద్ది. అలా ఐవన్ ప్రాణాలతో బయటపడతాడు. కట్ చేస్తే టెడ్ ఐవన్ని మెంటల్ హాస్పిటల్లో బెడ్కి కట్టేసి ఉంటాడు. ఆ వుడెన్ డాల్ జీవంలోకి వచ్చి నీపై అటాక్ చేసిందని నర్స్కి చెప్పావంటగా, అది నిజమేనా అని టెడ్ అంటాడు. అవును అదే నిజమని ఐవన్ చెప్తాడు. ఒకవేళ ఆ వుడెన్ డాల్కి ప్రాణం ఉంటే మరి నేను దాన్ని మంటల్లో కాలుస్తున్నప్పుడు అది అరవాలి కదా, కానీ అది అరవలేదే అని టెడ్ అంటాడు. యాక్చువల్గా ఆ వుడెన్ డాల్ని మంటల్లో కాల్చేసిన తర్వాతే టెడ్ ఇప్పుడు ఐవన్ దగ్గరికి వస్తాడనమాట. ఐవన్ ప్రీస్ని కలిసి తన పాపాలని ఒప్పుకోవాలని అనుకుంటాడు. ఈ విషయం టెడ్కి తెలిసి ఐవన్ ప్రాణాలతో ఉంటే డానీ మర్డర్ వెనుకున్నది తనే అన్న విషయం అందరికీ తెలిసిపోతుందని టెడ్కి డౌట్ వస్తుంది. అందుకే తను ఐవన్ని చంపేయాలని డిసైడ్ అవుతాడు. బట్ ఐవన్ మాత్రం డానీని మర్డర్ చేయించింది నువ్వే అని నేను ఎవరికీ చెప్పను, నేనే తనని చంపేశానని చెప్పి నా పాపాలని ఒప్పుకుంటానని ఐవన్ అంటాడు. కానీ టెడ్ మాత్రం తన మాటల్ని పట్టించుకోకుండా మనుషుల్ని బతికుండగానే తినేసే మెంటల్ పేషెంట్ని ఐవన్ రూమ్లోకి పంపిస్తాడు. ఇక వాడు ఐవన్ని బతికుండగానే తినేస్తాడు. కట్ చేస్తే టెడ్ యానాకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా తన ఫోన్ని లిఫ్ట్ చేయదు. టెడ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటి బయట ఒక పార్సిల్ ఉంటుంది. టెడ్ పార్సిల్ని తీసుకుని ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అసలు ఈ పార్సిల్ ఏంటని ఓపెన్ చేసి చూడగా అందులో మనం మూవీ స్టార్టింగ్లో చూసిన కాలింగ్ బెల్ ఏదైతే ఉందో ఆ కాలింగ్ బెల్ పార్సిల్లో ఉంటుందన్నమాట. తనకి చేతులు జలబడుతుండడంతో డార్సీ చెప్పిన స్టోరీని పట్టించుకోకుండా టెడ్ కాలింగ్ బెల్ని ప్రెస్ చేస్తాడు. ఏడి ఆ బెల్ బాయ్ వచ్చాడా అని తన చుట్టూ చెక్ చేస్తాడు. బట్ బెల్ బాయ్ ఎక్కడా కనిపించకపోవడంతో డార్సీ చెప్పిన స్టోరీ అబద్ధమేమో అని టెడ్ లైట్ తీసుకుంటాడు. తీరా చూస్తే ఆ బెల్ బాయ్ నిజంగానే ప్రత్యక్షమై టెడ్ పక్కనే నిలబడి ఉంటాడు. కానీ ఈ విషయాన్ని మాత్రం టెడ్ గమనించడు. ఇక ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే టెడ్ కాలింగ్ బెల్ని ప్రెస్ చేశాడు కాబట్టి డార్సీ చెప్పిన స్టోరీ ప్రకారం ఇక ఆ బెల్ బాయ్ టెడ్ని చంపేస్తాడని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇక్కడితో కథ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తనే ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ప్లీజ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళలో 50% అయినా సరే మన వీడియోని లైక్ చేసి మీలాగే ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.